జమ్మల నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ భూపేశ్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ఆయన ఒక నిజమైన వ్యక్తి, అనుభవం ఉన్న నాయకుడు, ఒక సంపదను సృష్టిస్తాడు. విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి ప్రతి ఒక్క యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ఈ రాష్ట్రానికి మేలు చేసి ప్రతి ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. తప్పకుండా వస్తాడు. ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఇస్తున్నాడు, ఒక చేత 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగుతాడు అనమాట. అది ప్రజలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు పట్టం కడితే రాబోయే దినాల్లో ఇది రాష్ట్రం బాగుపడుతుంది. అన్ని విధాలుగా ధరలు విపరీతంగా, ధరలు మద్యము, యువతకు ఉద్యోగాలు లేక చాలా ఈరోజు వివాహాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రతి ఒక్కరు ఏం ఇంట్లో పాప అంటే ఉద్యోగం ఉన్నది, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అటువంటివన్నీ ఏం లేవు అనమాట. ఏదో ఊరికే పైన పొరుగులు పప్పులు పెట్టి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? పబ్లిక్ నుంచి తప్పకుండా భూపేశ్ రెడ్డి ఎమ్మెల్యే తప్పకుండా అవుతాడు. తప్పకుండా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో సీట్లు బాగా వస్తాయి, ముఖ్యమంత్రి తప్పకుండా వస్తున్నారు. మందు ఎట్లున్నాయా మీ ఊర్లో? మందు చాలా రేట్, క్వాలిటీ లేదు సార్. ఇప్పుడు ఉండే రేటు రోజు ఇయ్యారు. ఛార్జీలు కూడా ఎక్కువగా పెంచినాడు సార్. పొద్దుటూరికి అప్పుడు 25 ఉండేది, ఇప్పుడు 35 రూపాయలు. 20 రూపాయలు ఉండేది ముద్దునూరికి 40 రూపాయలు చేసినాడు సార్. తాడిపత్రికి 49 ఉండేది 80 రూపాయలు చేసినాడు సార్. అమ్మఒడి ఇచ్చినాడు, నాయనకు పిడి పెట్టినాడు సార్. నాయన ఒడి పిడి పెట్టినాడు సార్. అట్లా సార్. అంటే జమ్మల నియోజకవర్గంలో ఎవరు రావచ్చు? భూపేశ్ రెడ్డి. వైసీపీకి నెగిటివిటీ ఏముంది జమ్మలలో? పోయిన ఎలక్షన్ లో 50,000 మెజార్టీతో గెలిచాను కదా సుధీర్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు గెలవడు? మా దుమ్మరనండాల్లో ఏటికి నీళ్ళు వచ్చి మాకు తాగను నీళ్లు లేవు సార్. మోటార్లన్నీ కొట్టుకుపోయినాయి. మా ఊర్లో జ్యోతులు జరుగుతుంటే చుట్టాలకు తాగను నీళ్లు లేవు. ఊర్లోకి ఎమ్మెల్యే వచ్చినా అంటే ఒక 30 మంది పోయినాం సార్, మాకు తాగను నీళ్లు లేవు సార్ అని అడిగితే ఆదినారాయణ రెడ్డి దగ్గరికి పోండి అంటాడు సార్. అసలు పదవి లేదు కదా, అభివృద్ధి లేదు సార్. నీళ్లు కూడా తాగని లేక మేము జమ్మల మడుగు నుంచి ఎత్తుకొని పోయినాం. అట్లా సార్. మీరు